1940 దశకం నుంచి భూ సంస్కరణలకు సంబంధించి అనేక మంది ఆర్థికవేత్తలు వివిధ కోణాలలో నిర్వచించినారు. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి భూ నిర్వచనాలను పరిశీలించాల. ఐక్యరాజ్య సమితి భూ సంస్కరణలను భూ పంపిణీ ఆధారముగా నిర్వచించినది. అంటే వ్యవసాయ కూలీలు, ఉపాంత రైతులు, కౌలుదారుల ప్రయోజనాలను దృష్టి యందు ఉంచుకొని భూమిని పునః పంపిణీ చేయటాన్ని భూ సంస్కరణలు అంటుంది ఐక్యరాజ్య సమితి. అయితే పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏమంటాడంటే, వ్యవసాయదారులను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, సాంస్కృతిక పరంగా బలవంతులుగా చేయడానికి ప్రభుత్వం ప్రకటించే ప్రతి కార్యక్రమాన్ని భూ సంస్కరణలనవచ్చు అంటాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అయితే ప్రణాళికా సంఘం అధికారికంగా ఏమంటుందంటే, వ్యవసాయ రంగ లక్ష్యాల సాధన కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రకటించే ప్రతి కార్యక్రమము భూ సంస్కరణలే అంటారు. ప్రొఫెసర్ రాజకృష్ణ ఏమంటాడంటే, సంస్థాగత భూ సంబంధాలైన మధ్యదళారీల తొలగింపు, కౌలుదారులకు కౌలు భద్రత కల్పించటం, కమతాల సమీకరణ, హేతుబద్ధంగా కౌలు రేటు నిర్ణయం, సహకార వ్యవసాయ సమూహాల ప్రోత్సాహమే భూ సంస్కరణలు అంటాడు రాజకృష్ణ. గున్నార్ మిర్డాల్ ఏమంటాడంటే, భారతదేశంలో అనుపస్థితి భూస్వామ్య వ్యవస్థ ఉంది. ఈ అనుపస్థితి భూస్వామ్య వ్యవస్థను పునర్వ్యవస్థీకరించటాన్నే భూ సంస్కరణలు అని అంటారు. ఈ విధంగా వివిధ ఆర్థికవేత్తలు నిర్వచనాలను ఇచ్చినారు. అయితే ఇక్కడ మీరు ఒకవైపు రాజకృష్ణ, గున్నార్ మిర్డాల్, ఐక్యరాజ్య సమితి, ప్రణాళికా సంఘం ఇస్తారు. మరి ఒకవైపు వాళ్ళు ఏ ఆధారంగా నిర్వచనాలు ఇచ్చారో ఇస్తారు. మ్యాచ్ ది ఫాలోయింగ్ అంటాడు. మరి ఈ టేబుల్ అనేది నువ్వు చదువుకుంటే అలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. దీన్నే బేసిక్స్ అని అంటాము.